హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ టమాటా రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుని అలాగే ఆమ్లెట్ వేసుకుని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి దీనికోసం ముందుగా అయితే ఒక 4 పెద్ద సైజు టమాటాలని, బాగా మగ్గిన టమాటాలు కాదు, అలా అని మరీ పచ్చిగా ఉన్న టమాటాలు కాదండి, మీడియంగా ఉన్న టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను అయితే రసం పెట్టుకోవాలనుకున్న బౌల్లోకి అయితే తీసుకోవాలండి. దాంట్లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటరే తీసుకోవాలి. మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదండి. బాగా మెత్తగా చేత్తో బాగా రసం అంతా బాగా మెత్తగా పిండుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మీకు ఎన్ని వాటర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. అలాగే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ రసంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, అస్సలు స్కిప్ చేయవద్దు. ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రసం బాగా మరగనివ్వాలండి. ఒక 20 మినిట్స్ మరిగితే సరిపోతుంది. రసం ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా బాగా మరుగుతూ ఉండగా దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని మరగనివ్వాలి. ఇప్పుడైతే మనం తాలింపు కోసం ఏం కావాలో చూద్దామండి. తాలింపు కోసం ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తాలింపు కోసం ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వీటిలో ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలండి. తాలింపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే తాలింపు టేస్టే మారిపోతుంది. తాలింపుకి ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మరిగించుకుని పక్కన పెట్టుకున్న టమాటా రసం ఉంది కదండి, ఆ రసం అయితే తాలింపులో వేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. మీకేమైనా సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా టమాటా రసం ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రసం కాంబినేషన్లోకి అయితే మాత్రం ఆమ్లెట్ అయినా, అప్పడాలైనా, చికెన్ ఫ్రై అయినా, ఫిష్ ఫ్రై అయినా కానీ చాలా బాగుంటాయండి. ఈ రసం వేడివేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి. రైస్లో కంటే కూడా నార్మల్గానే తాగేస్తారనమాట గ్లాసులో వేసుకుని. మా ఇంట్లో అయితే అంతే అండి.